ఈరోజు మన ఇంట్లో ఫ్లఫీగా మెత్తగా స్మూత్గా స్పాంజీ లాగా ఎన్ని రకాలుగా అయితే ఒక ఇడ్లీ రెడీ అవ్వబోతుంది అనమాట. అలాగే ఆ ఇడ్లీ ఉడికేలోపు మనం దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని చక్కగా అందరు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఎలా ఉన్నారండి అందరూ? నేను మీ జయలక్ష్మి. ఇప్పుడు మన సూర్యభగవానుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదామా? వచ్చేయండి. రోజు ఇట్లానే చక్కగా తెల్లవారుగానే చక్కగా సూర్యభగవానుడి అయితే మనం దర్శనం చేసుకోవాలి. ఇలా సూర్యదేవాయ నమః. బాగున్నాడు కదా బంగారు తండ్రి, అందరినీ చల్లగా చూడండి ఆయన. అలాగే మన ఇడ్లీల్లో ఈరోజు ఎలా చేసిందో మా అమ్మాయిని అడుగుదాం. రుబ్బేటప్పుడు అయితే చూపించలేదు, కానీ వేసేటప్పుడు, వేసిన తర్వాత తినేటప్పుడు, పైన గార్డెన్లో ఇవన్నీ అయితే మన ఈ వ్లాగ్లో ఉండబోతున్నాయి. ఈ వీడియోలో చక్కగా చూసేయండి. యాజ్ ఇట్ ఈస్గా రైలు అయితే వచ్చేసింది ఈరోజు కూడా. బాగుంది కదా, మన ఇంట్లో నుంచి అనమాట. ఇది పైకి వెళ్తే ఇంకోలాగా అనిపిస్తుంది అనమాట. అలాగే మా అమ్మాయి ఏమేమి వేసింది ఇడ్లీలో అవన్నీ అయితే కనుక్కుందాము. తినేటప్పుడు కూడా చూపిస్తాను. చాలా స్మూత్గా వచ్చాయండి. వీలైతే మీరు కూడా చేసుకుంటాను, ట్రై చేయండి. మన చిన్న తోటలోకి అయితే తినేసిన తర్వాత వెళ్ళి ఏమేమి వచ్చాయో హార్వెస్ట్ చేసుకుంటూ అక్కడ మన ఇంకా మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. చక్కగా చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాం. అవేవి మిస్ కాకుండా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. సరేనా? ఇదంతా మన బాల్కనీ అనమాట. బాల్కనీ టూర్ అయితే 33,000 మంది చూసారండి. చాలా హ్యాపీ నాకు. మళ్ళీ మరొకసారి దేవుడి మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయిపోయిందా నాన్న? ఓహో, ఇదిగోండి మనకి ఈరోజు చక్కగా ఫ్లఫీగా ఇడ్లీ రెడీ అయిపోయాయి. హ్యాపీ. 4 ప్లేట్లు అయితే ఉంటాయి దాంట్లో మన గిన్నెలో. మర్చిపోయా, గిన్నె అంటే గుర్తొచ్చిందా? ఇడ్లీ పాత్ర వయసు ఎంతో తెలుసా? కరెక్ట్గా 89లో కొన్నామండి. ఇప్పటికి 35 ఏళ్ళు అయితే కంప్లీట్గా పూర్తి చేసుకుంది. 35 ఏళ్ల క్రితం ఇడ్లీ పాత్ర అనమాట ఇది. ఇదిగోండి, మా పిల్లలు కూడా పుట్టిన అప్పటికి. అది అయ్యో, ఇంకా ఎన్ని చూపించు. మా ముగ్గురు అనమాట. 4 ప్లేట్లు ఉంటాయి దీంట్లో, 4 స్టెప్పులు. నాకు భలే నచ్చింది. అప్పట్లో కొత్త మోడల్లా ఉంది. ఇదిగో ఇదొకటి, ఇంకా 3 ఉంటాయి. ఈ ప్లేట్ ఒకటి, ఇదొకటి, ఇంకా కింద 2 ఉంటాయండి. ఇడ్లీ మాత్రం సూపర్ వచ్చినాయి అనమాట. భలే ఉన్నాయి ఇడ్లీ. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, కానీ వీడియో తీస్తున్నాం కదా. గుమ్మ స్మెల్, భలే మంచి స్మెల్ వస్తుందండి. మా అమ్మాయి ఏమేమి వేసిందో అడుగుతాం దీంట్లో. అంటే మీరు కూడా చేసుకుంటారు కదా, వేసవి కాలానికి సంబంధించిన విషయం కూడా ఉంటుంది. ఎందుకంటే చిన్న ఇడ్లీ ఎప్పుడైనా హెల్త్కి మంచిది. ఎందుకంటే ఇది ఏమంటారు, నూనె ఆయిల్ ఫుడ్ కాదు కదా. అందుకని ఇదైతే మేము పల్లీలు చట్నీ, అంటే హైదరాబాద్లో పల్లీలు అంటారు కదా, తెలంగాణలో వేరుశనగ పప్పుల పచ్చడి ఇది అనమాట. చక్కగా చేసాము, ఇలా పెట్టాము. అంటే కొంచెం తీసుకొని వాటర్ కలిపేసుకొని తినేయచ్చు. దీంట్లో ఇడ్లీలోకి కొంచెం పలచగా అయితే ఉండాలి. దోశల్లోకి అయితే ఇట్లా గట్టిగా ఉంటే బాగుంటుంది అనమాట. ఇది చాలు కొంచెం ఒక్క చుక్క నీళ్ళు కలుపుకొని తినేస్తే పలచగా చేసుకొని బాగుంటుంది అనమాట. తర్వాత కొంచెం కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని దీంట్లో తింటా నేనైతే. నాకైతే భలే ఇష్టం అండి అసలు, నిజంగా. అట్లా తింటే ఒకసారి ట్రై చేయండి. ఇది వెల్లుల్లి కారం అనమాట, సాంబార్ కారం అంటారు మాకు. గుంటూరు నుంచి వచ్చింది ఇది, గుంటూరు నుంచి వచ్చింది. ఇది ఏమేమి వేసావు తల్లి చెప్పు. అయితే ఈ కప్పే ఈ గ్లాస్ తో 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు రవ్వ విడివిడిగా నానబెట్టుకొని, మినపప్పు దాంట్లో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ కూడా నేను సగ్గు బియ్యం కాదు, చాలా తక్కువ, ఇంకా హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ వేసి కొన్ని మెంతులు వేసి కొంచెం సేపు ఒక 3-4 అవర్స్ అట్లా నానబెట్టేసి పిండి రుబ్బేసుకొని ½ అన్ అవర్ బయట పెట్టుకుని తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కానీ ఆ ఈవినింగ్ కానీ కొంచెం ఉప్పు కలుపుకొని వేసేసుకోవడం. ½ అన్ అవర్ అయితే కాదండి. నన్నైతే ఏం జరిగిందంటే పిండి రుబ్బి పెట్టి బయటికి వెళ్ళిపోయాము, మార్కెట్కి వెళ్ళిపోయాము. ఆ వీడియో కూడా పెట్టాను చూడండి. నైట్లో మన చిన్న తోట భలే ఉంటుంది, అది పెట్టాను చూడండి. ఇది ఉదయం అంటే పిండి రుబ్బి పెట్టి మార్కెట్కి వెళ్ళి వచ్చేటప్పటికే 10 అయింది టైం. అంటే దాదాపు 4 గంటలు అయితే బయట ఉంది. తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనమాట. చక్కగా ఇదిగో ఇడ్లీలోకి కొంచెం పలచగానే ఉండాలి. కొంచెం ఇలా ఉంటే ఏంటంటే దోశ కూడా పనికి వస్తుంది. పునుగుల్లో కూడా ఇలానే కావాలి, మర్చిపోయా. కొంచెం పలచగా ఉండాలి. దోశకాయ అయితేనే కొంచెం గట్టిగా ఉండాలి. అదనమాట సంగతి. రెడీ అయిపోయిందమ్మా. మీతో మాట్లాడుతున్నా కానీ కడుపులో ఆకలేస్తుంది. ఎందుకంటే ఆ స్మెల్ అంత బాగా వస్తుంది నాకైతే ఇక్కడికి. అందుకని అలా నెయ్యేసి కొంచెం కారపొడి వేసి తింటే ఉంటుందండి. దాంట్లో ముంచుకొని ఇడ్లీ ఫ్లఫీగా కారపొడి ఇలా వేయండి. మీకు నేను నాకైతే చాలా ఇష్టం అనమాట. నల్ల కారం అంటే మా ఇదిగో చూసారా ఇడ్లీ ఎంత స్మూత్గా ఎలా వచ్చాయి.
వావ్, ఇదిగో నెయ్యి వేసి ఎట్లా కొంచెం అంటే వేడి చేయాలి, వేడి చేస్తే కొంచెం పలచగా అవుతుంది కదా, ఇలా కలిపేసుకొని తినేసి ఐటమే. అసలు మామూలుగా ఉండదండి బాబోయ్, నిజం చెప్తున్నా. అయ్యో నెయ్యి మొత్తం వచ్చేసింది నాకు. ఇది ఇలా మీకేమనిపిస్తుంది, తినాలనిపిస్తుందా? అమ్మో నేనైతే ఉండలేనండి, నాకు నిజంగా ఆకలేస్తుంది, తినేస్తా. కూడా లేట్ అయిపోయింది, దాటిపోయింది. అబ్బా నిజంగా అంత అమృతం ఉన్నట్టుంది. నెయ్యి, కారపొడి, ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్ గా వస్తాయి. అబ్బో ఇది కూడా ఒకసారి టేస్ట్ ఇది కూడా టేస్ట్ చేస్తా. తినేసి ఒకవేళ నువ్వు పైకి గార్డెన్ లోకి వెళ్ళాలంటే టిఫిన్ చేసేసి వెళ్ళిపో. ఆ పట్టు నీకు. అబ్బా మా అమ్మాయికి పెట్టేశానండి. మన పిల్లలు ఎంత పెద్దగా అయినా మనకైతే మనం తినేటప్పుడు పెడతాం కదా, నాకైతే అదే అలవాటు. చాలా మెత్తగా వచ్చినాయి ఇడ్లీ, చాలా అంటే చాలా మెత్తగా వచ్చినాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అబ్బా నిజం, నేనైతే అడుగుతుంది అంట తెచ్చే ఇక్కడ స్టవ్ దగ్గర ఉంది కానీ ఆకలేస్తుంది, తినేస్తున్నా. అసలు ఫ్లఫీగా ఇడ్లీ మాత్రం భలే స్మూత్గా అంటే స్మూత్గా వచ్చినాయండి, సూపర్ అయితే ఉన్నాయి. ఎప్పుడు మేము ఇలాగే చేస్తాము, కానీ డిఫరెంట్ ఏంటంటే మా అమ్మాయి కొంచెం మెంతులు చిటికెడు, ఎండాకాలం కదా చలువ చేస్తుందని కొంచెం సగ్గు బియ్యం అంటే ఇడ్లీ కూడా బాగా వస్తాయి అనమాట, మెత్త మెత్తగా వస్తాయి. అందుకని మెత్తగా వస్తాయి, చలువ చేస్తుంది సగ్గుబియ్యం. ఇంకోటి మెత్తగా వస్తాయి, టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను కూడా ఇది ఫస్ట్ టైం తింటున్నా, దోశలో తిన్నాను, భలే వచ్చింది. ఇది సెకండ్ దోశ కూడా లాస్ట్ టైం చూసారు కదా మీరు, ఎంత రెడ్ గా ఎలా ఈజీగా కూడా వచ్చినాయో. అవి కూడా ఆయిల్ ఫుడ్ అనుకుంటాం కానీ మనం ఇంట్లో వేసుకునే మంచి ఆయిలే వాడతాం కాబట్టి ఎన్ని దోశలు తిన్నట్టే ఉండదు. ఇడ్లీ కూడా సేమ్ అంతే, మనము అమ్మ 4 ఇడ్లీ చాలా ఎక్కువైపోతే అనుకుంటాం బేసిక్ గా. ఇది ఎంత మెత్తగా ఉంది తెలుసా, తింటుంటే ఇంకా తినాలి. నిజం, అది మాత్రం నిజంగా ఆకలేస్తుందమ్మా. మా అమ్మాయి కూడా ఇక్కడ తినేస్తుంది. రానా అక్కడికి వెళ్దాం, నాకు కూడా చాలా ఆకలేస్తుంది. నువ్వు తింటుంటే నేను ఎందుకు ఉండాలి కదా, నాకు కూడా పెట్టేవా ప్లేట్లో, పెట్టేవా నాకు కూడా ఆకలేస్తోంది. స్మూత్గా ఎంత బాగున్నాయండి బాబోయ్, పెట్టుకుంటే స్పాంజీ లాగా నోట్లో అయితే కరిగిపోతుంది అనమాట. నిజంగా ఒక్కసారి మీరు వీలైతే ట్రై చేయండి. మేము చేస్తున్నాం కదా, మీరు చేయమని ఖచ్చితంగా అయితే చెప్పం కానీ బాగున్నాయి కదా, ఒంటికి ట్రై చేయండి, ఆరోగ్యానికి మంచిది కదా. అలా కూడా అది చూసారా, అసలు చూస్తుంటేనే ఎంతంత పెద్దగా బల్లే ఉన్నాయి కదా. చాలు నాకు ఇంకా అవి తిన్నాక చూద్దాం, 4 తింటేనే ఎక్కువ కదా. ఎండాకాలం ఏంటంటే లేకపోతే 2 కావాలి, నాకు పచ్చడి కావాలి, కారపొడి కావాలి. కారపొడి ఇష్టం కదా, ఇప్పుడు తిన్నాక ఎంత బాగుందో బాబోయ్. ఈ వీడియో కోసం ఆగాను కానీ లేకపోతే ఎప్పుడే తినేస్తుందని. సూపర్గా అయితే ఉంది. నేనేం చెప్పాలనుకున్నానంటే ఎండాకాలం ఇలాంటి ఫుడ్ అయితే తీసుకోండి, ఎందుకంటే హెవీగా ఉండదు కదా, కొంచెం ఆయిల్ ఫుడ్ కాదు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే మెంతులు వేసాం చలువ, హెయిర్ పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే సగ్గుబియ్యం కొంచెం వేసాం. ఈరోజు సగ్గుబియ్యం అయిపోయాయండి మొత్తం, అందుకని బయట నుంచి తేవాలి. రాత్రి బయటకు వెళ్ళాం కానీ హడావుడిలో మర్చిపోయి వచ్చాము. వాళ్ళ డాడీని తీసుకురమ్మని చెప్పింది మా అమ్మాయి, చక్కగా తెస్తే అవి కూడా సాయంత్రానికైనా సరే కాచుకొని అయితే తాగేదే. అది తాగిన తర్వాత సగ్గుబియ్యం జావ, అది తాగిన తర్వాత కొంచెం పొట్ట చల్లగా ఉంటుందమ్మా, వేడి తగ్గి. ఎందుకంటే గార్డెన్లో మన చిన్న తోటలోకి వెళ్ళి ఎండలు ఎక్కువ ఉంటాయి కదండి, నాకు వేడికి పొట్ట నొప్పి వచ్చినట్లు అవుతుంది అనమాట, వేడి చేసి. అమ్మయ్య నేను మాట్లాడుతుంటే ఇది ఎప్పుడు తినాలి, నేను వెళ్ళిపోతా, ఆరిపోద్ది. అందుకే నాకు పచ్చడన్ను కారపొడి కావాలమ్మా, నెయ్యి. అమ్మయ్య సెట్టింగ్ మొత్తం ఇక్కడ తెచ్చేసుకున్నాము, ఆరిపోతుంది, చల్లగా అయిపోతున్నాయి వేడివేడిగా. మీకు ఒక విషయం తెలుసా, యూట్యూబ్ చేసే వాళ్ళకి వేడివేడిగా తినడానికి ఒక్కోసారి అవ్వదండి, ఎందుకో చెప్పనా, వీడియో తీసుకుంటూ ఉంటాము, గబగబా వేడివేడిగా తినాలంటే అవ్వదు. చాలు తల్లి, చాలు. కొంచెం నీళ్లు కలుపుకొని తినేస్తే, తినాలనుకుంటే ఇట్లా గట్టిగా ఉండే పచ్చడి కూడా వేసుకొని తినొచ్చు, కానీ కొంచెం ఇష్టం వాళ్ళదండి. మీకు కొంచెం ముంచుకొని తినాలంటే ఇట్లా చక్కగా నీ పచ్చడి నేను తినేస్తున్నా అందుకు. అబ్బా కారపొడి దీంట్లో కొంచెం పచ్చడి కూడా సూపర్ అంటే సూపర్ ఉందమ్మా. చాలు కొంచెమే చాలు. నెయ్యి కొంచెం భలే ఉంటుంది. మీ జయలక్ష్మి చూసారు, అబ్బా తక్కువ అనమాట, భలే ఉంటుందండి, మామూలుగా ఉండదు. ఇది వేసేటప్పుడు కూడా ఇది నెయ్యి వేసింది కింద ప్లేట్లకి, నెయ్యి పూసింది అనమాట. ఒకవేళ నెయ్యి కనుక ఇంట్లో అవైలబుల్గా లేకపోతే కనుక కొంచెం వెన్నున్న రాసుకోండి, లేకపోతే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ రాసినా పర్లేదు, ఈజీగా వస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యి రుద్దేశాను దానికి, ఇడ్లీ ప్లేట్స్కి పెట్టేసుకోవడమే. నేనైతే తినేస్తానమ్మా, నాకు నిజంగా చచ్చి అంత ఆకలేస్తుంది ఎందుకో. ఇడ్లీ మాత్రం
స్పాంజీ ఉన్నట్టున్నాయి. మరీ మరీ చెప్తున్నాను కదా, ఒకసారి మాత్రం ట్రై చేసి చూడండి అబ్బా, నిజంగా స్పాంజీలా ఉన్నాయి. నాకు కూడా భలే నచ్చినాయి. ఫస్ట్ టైం చాలా మెత్తగా మెత్తగా రావటం ఫస్ట్ టైం కాదు, కానీ సగ్గుబియ్యంతో వేసి తినటం ఫస్ట్ టైము. ఇదిగో చూసారా, ఇదిగో దూదుల్లా ఉన్నాయి. మీకు తెలుస్తుండొచ్చు వీడియోలోనే. చూడండి ఎంత హాయిగా, చూస్తుంటేనే ప్రశాంతంగా ఉంది ఇడ్లీ. అసలు ఎక్కడ చాలా హెల్త్కి మంచిది. మెయిన్ ఎండాకాలం అయితే మరీ మరీ మంచిది అనమాట. వేసవి కాలంలో మినపప్పు కదా, మీతో మాట్లాడుకుంటూ నేను తినేస్తాను. మినపప్పు కూడా ఏమంటారు, ఇది అంటారు కాదు, సున్నుండలు. మేము చిన్నప్పుడైతే సున్నుండలు ఫుల్గా తినేవాళ్ళం అనమాట. ఎండాకాలం నెయ్యి ఒకవేళ దాహం వేస్తుంది అనుకుంటే రోజుకి ఒక సున్నుండ పెట్టండి చాలు, పిల్లలకైనా మనకైనా మంచిది. ఎలా ఉందమ్మా? సూపర్ ఉంది, నిజంగా బాగుంది. అవును నిజంగానే, ఇది మాత్రం నిజమండి. తింటుంటే తినాలనిపిస్తుంది, ఆపుద్ది అట్లా వీడియో చూస్తున్నాను కాబట్టి. మరి ఇంకంతా తినేది ఎందుకు అని చూపించడం. నేను తినేసిన తర్వాత ఒక్కసారి పైకి వెళ్ళి ఏమేమి తెచ్చుకుందాము గార్డెన్లోకి వెళ్ళి, ఇవన్నీ కలిపి ఒక వీడియో పెట్టేస్తాను చూడండి మరి. సరేనా, ఉంటాను మరి. నేను జయలక్ష్మి, మీ జయలక్ష్మి. తినేస్తుంది, ఆకలేస్తుంది అనమాట చాలా బాగా. వీలైతే మీరు ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి. చెప్పాం కదా ప్రాసెస్ కొంచెం అన్నా. ఒక్కోసారి మరో ప్రాసెస్ అంతా తీయటానికి చేయాలనుకోండి వీడియో, అనుకోకుండా ఇలా జరుగుతుంది అనమాట. చూపిస్తే బాగుంటుంది, మన వాళ్ళకి కూడా ఎండాకాలం వచ్చింది కదా, పాపం ఎవరికైనా ఉపయోగపడుతున్నాం అని అంటే మేము చేసే పద్ధతిలో మేము చూపిస్తే బాగుంటుంది. అందరూ అన్ని రకాలు చేసుకుంటారు, కానీ ఇది మా పద్ధతి అనమాట. తిన్నాకైతే మళ్ళీ పైకి వెళ్ళి చూద్దామా, గార్డెన్లోకి వెళ్ళి పైకి వెళ్ళిపోదాం రండి. తలుపులన్నీ వేసేసాం. ఇంకా వాటర్ బాటిల్ తీసుకున్నానమ్మా, ఇదిగో. అది లేకపోతే ఎట్లా ఎండకి, ఎండాకాలం మామూలుగా ఉండదు. ఇంకా ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకొని అది మా అమ్మాయి చెప్తుంది కదా, వాటర్ బాటిల్ అయితే తీసుకొని అయితే వెళ్ళండి. ఎండాకాలం బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా మంచిది అనమాట. అలా చేస్తే మనం పైకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇవన్నీ మొగ్గలు గేట్ తీసే ముందు కొంచెం 2 రోజులు అయితే బాగా విచ్చుకుంటాయి. ఎందుకు ఈసారి లైట్ అని, పోయిన సంవత్సరం అయితే ఈ పాటికి బాగా విచ్చుకుంది చెట్టు అంతా. అబ్బా 2 పూలు వచ్చినాయిగా, అమ్మా దేవుడా. ఇదిగోండి రైలు, రాత్రి చూసారా నైట్ ఎఫెక్ట్ ఎట్లుందో, మామూలుగా ఉండదు అనమాట. అది సంగతి. అది సంగతి. ఇంకోటి వస్తున్నట్టుంది బాబు, ఇదే పని. ఇంకేం పని ఉంది? ఇదిగో రాత్రి అంతా ఇదిగో టర్టిల్ వైన్ చక్కగా వేసి పెట్టాను. ఇది కింద ఉండేది మన హ్యాంగ్ బాల్కనీలో, పోయింది అంటే పాడైపోయింది. ఓకే, ఇప్పుడు మన గార్డెన్ ఎలా ఉందో చూసుకుందాం. అమ్మ సూర్యభగవాన్ని చూడాలమ్మా. మన దేవుణ్ణి మనం చూసుకోపోతే ఎవరు చూస్తారు? చూడాలి. మనకేంటి, అందరికీ దేవుడే కదా. ఓం సూర్యభగవాయ నమః. వచ్చేసిందమ్మా వయ్యారి రైలు అనమాట. బాగుంది బాగుంది. అస్సలు నాకు ఎంత ఇష్టమో, స్విట్జర్లాండ్లో ఉన్నట్లుంటుంది. ఈ పువ్వులు ఈ చెట్ల నుంచి చూస్తుంటే అలా ఉంటుంది అనమాట. అదిగో స్రవంతి, ఇదేంటి ముద్దమందరం రేఖమందరం? వామ్మో కలర్ చూడు అసలు ఎంత బాగుందో నిజంగా. నాకు లైవ్లో చూస్తుంటే భలే ఉందండి, మీకు ఎలా ఉందో తెలియదు కానీ వామ్మో బాగుంది బాగుందమ్మా. ఇదిగో కుంకుమ మందారం, లక్ష్మీదేవి నుదుటున్న బొట్టులాగా కుంకుమలాగా అనమాట. అంత బాగుంది నిజం. ఇది లక్ష్మీదేవి చాలా ఇష్టం అట. కనిపించిందో లేదో తెలియదు, తెలుసు. స్రవంతి అది కోసేస్తావా? పచ్చడి చేద్దాం, చెర్రీ టమాటాలు వేసి. వైట్ వంకాయ ఒకటి తీసుకుంటావా? ఒకరోజు చేస్తే బాగుంది కదా, రమణి గారు అడిగారు, చేసేద్దామా? ఎప్పుడు చేద్దాం? అది సంగతి. సరే కోసేయి, వీలైతే సాయంత్రం లేకపోతే రేపు పొద్దున. ఎందుకంటే అరే స్రవంతి చూడు, ఆ తొట్లో నీళ్లు ఉంటే ఎట్లా తాగుతుంది అది? పెట్ట కాదు కింద ప్లేట్లో ఉంటే నీళ్లు తాగుతుంది అది. మళ్ళీ వస్తుందని చూపిద్దాం ఉంటుంది, తాగట్లేదే తొట్లో. ఏంటి గోంగూర పువ్వు వచ్చిందండి, చూద్దాం రండి. ఇదిగో మర్చిపోయా, అది ఒకటి కొయ్యి తల్లి. కోస్తే ఒకవేళ అది ఇదిగో కొయ్యి చిన్నగా పట్టుకు జాగ్రత్త. అది చాలే, ఒకటి చాలే. కొద్దిగా ఉన్నాయి చెర్రీ టమాటాలు కూడా. మన తోటలో పచ్చిమిర్చి చెర్రీ టమాటాలు ఉన్నాయి కదా. ఇది పోయేవా, పువ్వు పోయేవా? ఇది పువ్వు అమ్మా ఎంత బాగుందానమ్మా. అసలు కొయ్యటానికి కూడా ప్రాణం అవ్వదు. మొగ్గ రేపటికి అది మా బంగారు తల్లి. ఎంత బాగుంది. కొయ్యాలి
వచ్చిందమ్మా మళ్ళీ ట్రైన్ బుజ్జమ్మ సారీ అండి బుజ్జమ్మ అని వచ్చింది. జయలక్ష్మి బుజ్జి వ్లాగ్స్ తీస్తుంటాను కదా, అలా వస్తుంటుంది అనమాట. అంటే ఏ వీడియో ఏ ఛానల్లో తీస్తున్నానో ఒకసారి మర్చిపోతాను, అది కామన్ కదా. 2 ఛానల్స్ ఉంటే ఇది పట్టుకో తల్లి నువ్వు. పదా నాకు మల్లెపూలు 3 వచ్చినాయి. రాత్రి చూపించాము కానీ కొయ్యలేదు, ఇప్పుడు వచ్చామన్నమాట. పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయింది, ఎందుకంటే బయట తెచ్చిన పూలు పెట్టేస్తాము. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి దాచి పెట్టేస్తాం. హే సూపర్ అమ్మా. చూసా మొగ్గలు ఇక్కడ ఎన్ని ఉన్నాయి. అమ్మా దేవుడా, వామ్మో మామూలుగా లేవు. చాలండి మాకు దేవుడిచ్చిన ఎంతో అంతే సంతోషం కదా. ఇది ఇట్లా పట్టుకోగానే అంటే ఎండకి ఉండవమ్మా, అందుకే వచ్చింది పైకి. టిఫిన్ చేయగాలని వచ్చింది, ఎందుకంటే అందుకే అది కోసేసింది మా అమ్మాయి. ఇంకా అయిపోయింది. బంగారు తల్లి, మా బంగారు తల్లి. అయితే నేను చెప్పాలనుకున్నా, అయ్యో దాంట్లో ఈరోజు అదేంటి స్రవంతి మర్చిపోయా చెప్పటం. ఏంటంటే అది ఏది ఇక్కడ మల్లె మొగ్గ వచ్చింది చూడు, గుర్తొస్తుంది ఉండు. తీ ఇది కూడా కోసాయి, ఎండకి రాలిపోయింది, ఎట్లయినా రాలిపోయింది. ఇక మొగ్గలు చూపిస్తాయి లోపు నేను మొత్తం. ఇదిగో మా బంగారు తల్లి చూడండి ఎంత బాగుందో. మా అమ్మాయి మా ఇంటి మహాలక్ష్మి. ఇవన్నీ మొగ్గలే. ఇదిగో కనిపించలే, చాలా చిన్నగా కూడా ఉన్నాయి లోపలికి. ఏమో ఎండ కనిపిస్తే లేవనని రాత్రి తీస్తాను అబ్బా, గుర్తుండటం కోసం. మనకి ఎంత సంతోషం కదా అది. అయ్యో ఇదిగో వెరజాజులు, అవి సన్నజాజులు కాదు. అవును పండిపోయినాయి మిరపకాయలు, కోయొచ్చుగా. ఏమన్నా వచ్చినాయా గులాబీ పూలు? అయ్యో గులాబీ పూలు వచ్చినాయి. తీ ఇదిగో గోంగూర పువ్వు అన్నది కదా మా అమ్మ. ఇదిగో చూడండి, ఇది గోంగూర పువ్వు చూడండి ఎంత బాగుందో. ఇంత పెద్ద సిటీలో అద్దెకున్న ఇంట్లో ఇంత మాత్రం వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి. నా సంతోషం మీరు కూడా అర్థం చేసుకుంటారని నా మనవి. జాగ్రత్తగా వేలుతో తీయమ్మా, వచ్చేస్తుంది అది. అలా తీసేయి, కత్తిరెందుకు మళ్ళీ దానికి. తీ, అది పెద్ద ఇదే ఉండదు, కష్టంగా తీయొచ్చు. ఈ పచ్చిమిర్చి అన్నీ పండిపోయినాయి. కరివేపాకు కావాలా నీకేమన్నా? వద్దంట. సరే బా, ఈ గుర్తులు మనకి ఇంత సిటీలో ఇంత బిల్డింగ్ మీద పండించుకుంటున్నాం అంటే ఎంత సంతోషంగా. ఇదిగో పచ్చిమిరపకాయలు ఫుల్ అయితే వచ్చాయి. ఇదిగో మర్చిపోయా, పక్షులకి ఏంటది? అయ్యో మొగ్గ తెగిపోయిందా? సర్లే పోనీలే. మర్చిపోయి పూరి అక్కకి పూర్ణిమ అక్కకి చెర్రీ టమాటాలు. ఇదిగో ఇది చూడు శ్రవంతి, చూసావా నువ్వు? మరువానికి చూడు ఎట్లా వచ్చిందో పూత పువ్వు. ఏమో భలే వచ్చింది, నేను ఇప్పుడే చూస్తున్నా. చూడండి మీకు ఏమైనా తెలుసా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంత పువ్వులా? అబ్బాబ్బా భలే ఉందమ్మా మొత్తానికి. ఇది కూడా వాసన వచ్చిందా? చూద్దామండు. బా స్మెల్ అండి, నిజంగానే భలే వస్తుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇది. దవనం చెట్టుకి కాదు, మరువం చెట్టుకి ఇంత పువ్వు అయితే వచ్చింది. ఇంకోటి ఏంటంటే మాసుపత్రి చెట్టుకి కూడా పువ్వు వచ్చింది, చూసారా? ఇదిగో ఇది భలే వచ్చింది కదా, ఇది కూడా. వావ్, ఇదేదో వెరైటీగా ఉందబ్బా, మంచిగా అనిపిస్తుంది. అమ్మా ఏంటమ్మా ఈ ప్రకృతిలో అందాలు, దేవుడిచ్చిన అసలు ఆర్ట్ గీసినట్టు ఇంత దగ్గరగా చూడండి, మీకు ఎంత బాగుందో. అంతే నేను అనుకుంటుంటాను కానీ. రెడ్ కలర్ రోజ్ వచ్చిందా? ఇది మొగ్గ వచ్చిందా? ఓకే పచ్చిమిర్చి ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడైతే కొయ్యము, ఆల్రెడీ మన తోటలో కోసి పెట్టి. అదిగో అవును కదా. సరే లోపలికి దాక్కుంది, అక్కడ పండిపోయింది ఒక కాయ ఉంది, కొయ్యి పచ్చడిలోకి ఉంటుంది. ఇదొకటి ఇదొకటాను, ఆ లోపల ఉన్న ఒకటి 2 కొయ్యి పండిపోయినాయని తీసుకెళ్దాం. పచ్చడి మొన్న ఉంది కదా మన ఇంట్లో, చెర్రీ టమాటాలు అన్నవి తీసుకుంటావు కొన్ని. ఇంకా చాలులే, కొంచెం చేద్దాం, బాగుంటుంది వేడి అన్నంలోకి. చెర్రీ టమాటాలు ఎందుకో తెలియదండి. అదిగో పూర్ణిమ, అవును పూర్ణిమ అక్క అడిగింది, మర్చిపోకు ఎల్లుండి గుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇచ్చేద్దాము పాపం. ఇదిగో పచ్చిమిరపకాయలు అవి పండిపోయినది అమ్మ. ఇదిగో ఇట్లా దోరగా, నీకు అర్థం అవుతుందా? ఇదిగో ఇలాంటిది ఇవ్వాలి. ఇదిగో పండిపోయింది, ఇదిగో తెంపే అది ఎండిపోయింది ఉంటే పండిపోయి కాయి. నాకు పైకి ఎత్తితే తెంపు. ఇది ఇక్కడ ఒకటి ఉంది, అయ్యో ఇదిగో ఇలా దూరంగా ఉన్నప్పుడు కోసేయాలి. పచ్చడి కూడా బాగుంటుంది చక్కగా. జయలక్ష్మి గారు మా ఛానల్ సబ్స్క్రైబరు, మా ఏమంటారు వెల్విషర్ అనమాట. చక్కగా పచ్చి టమాటాలతో పచ్చడి చేయమన్నారు. చేస్తానండి తప్పకుండా. నాకు నచ్చింది మీరు చెప్పింది, ఎందుకంటే ఇగో పచ్చి కాయలు ఉన్నప్పుడే చేసేస్తా కోసేసి. ఇప్పుడు చెర్రీ టమాటాలు చేసి ఆ తర్వాత వచ్చేస్తా కదా, అందుకని బాగా చెప్పారు. బాగుంటుందంట టేస్ట్. ఇదిగో చెర్రీ టమాటాలు చూడండి, పెద్ద టమాటాలాగా ఎలా పండిపోయాయో.
బాగుంది. అంటే పెద్ద టమాటాలాగా సైజు వచ్చినాయి, అది చెప్పాలి నేను మర్చిపోయా. ఇది కూడా ఉన్నాయి ఏది? చెరీ టమాటోస్ ఇంకా పండ అవును కరెక్ట్. కింద అవునవునవును. ఇంకా రాత్రి నీళ్ళు పోసానుగా, తడి తడిగా బాగుంది, హ్యాపీగా ఉంటుందమ్మా. ఒక పూట నీళ్ళు కూడా విత్తనానికి వస్తుంది. అవునవును కరెక్టే. ఇలా వేసేయాలి అంతే, ఉంటుంది లోపల, అవే వచ్చేసి అవే వస్తాయి. ఇంకా ఈ మొక్కలన్నీ అలా వేసినాయి. అయ్యో నీళ్ళు ఉన్నాయా? ఉన్నాయిలే పద. ఇదే నా నుంచి మర్చిపోతున్నా ఏదో చెప్పాలని. అది జయలక్ష్మి గారికి చాలా థ్యాంక్స్. రమణి గారు చెర్రీ టమాటాల చట్నీ అడిగారు, చేసేస్తాము. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది నిజం చెప్పాలంటే, చాలా రోజులైంది అనుకుంటూనే అవ్వట్లేదు అనమాట. ఇదైతే ఇది మన చక్కగా హార్వెస్ట్ ఈరోజు. ఏదేది కత్తిరీటి తల్లి నువ్వు ఇప్పుడు పట్టుకొని చూపించి ఇటు తిరుగు. అది మా బంగారు తల్లి. మిరపకాయలు అయితే చాలా ఉన్నాయి, పావు కిలో పైన అవును. ఆల్రెడీ ఇంట్లో మన తెంపిన ఉన్నాయని మేము ఏం కొయ్యట్లేదు. అదే సంగతి. కరివేపాకు కూడా ఆల్రెడీ మమ్మీ మొన్న కోసారు, పుదీనా కోసారు, చెర్రీ టమాటోస్ ఇవన్నీ అలా ఫ్రిడ్జ్ లో. అవును, పుదీనా అంటే గుర్తొచ్చింది, శ్రావంతి మర్చిపోయి. డాడీ అది తులసాకు కొయ్యమన్నారమ్మా, కొయ్యి కొంచెం. నేను 3 రోజుల నుంచి మర్చిపోతున్నానా. 2 కోసాయి, బాక్స్లో వేస్తే బాక్స్ తేలేదుగా. ఇప్పుడు నిండిపోయింది ఇది, ఎట్లా మరి? కొన్ని తీసుకో, కొన్ని పుదీనాను కొంచెం. పుదీనా అంటే గుర్తొచ్చింది, ఇది కొంచెం అది కొంచెం చాలే, కొంచెం చాలే. ఇది కూడా కొయ్యి. అదేంటి లక్ష్మీ తులసి, ఇటు కృష్ణ తులసి, 2 వైపులు వేసానండి మన గార్డెన్కి చక్కగా. ఇటు ఒక చెట్టు వేసాను, ఇటు ఒక మొక్క వేసాను. మొక్కలు 2 మొక్కలు బాగుంటాయి. చెప్పాలంటే ఇవి మేము వేయలేదు, వాటంతటా వచ్చేసినాయి. నిజమే, వాటంతటా అవే వచ్చాయి, కరెక్టే. కాకపోతే నేనేంటంటే దొరుకుతాయి కదా, మమ్మీ అక్కడక్కడ వేసేసారు. కాదు మట్టిలో వచ్చినట్టుందో ఏదో జరిగింది, మొత్తానికి అవే వచ్చాయి చెట్లు. నేనేం చేశానంటే టబ్బుల్లో వేసేసాను, 2 ఒకే కలర్ టబ్బులు తెచ్చి అటొకటి ఇటొకటి, అంటే ఒక సెట్ లాగా అనమాట. బాగుంటుందని ఇదిగో మన గార్డెన్కి మొదట్లో చక్కగా అలంకరణగా అమ్మవారు తులసమ్మ అంటే అమ్మవారే కదా, ప్రకృతి అంటేనే అమ్మవారు, ఇంకా మామూలుగా ఉండదు కదా ఆమెతో. ఇదిగో వైట్, ఎవరేమన్నా అనుకోని అబ్బా, నేను మాత్రం వైట్ వచ్చినప్పుడే మనం తీసుకెళ్ళి వేరే దాంట్లో నాటుకోవాలి, మర్చిపోయి గుర్తొచ్చింది. ఇదంతా వైటే, ఈ డబ్బా మొత్తం వైటే, కావాలని వేసి అట్లా గుర్తు కోసం. ఇక్కడ నాటేద్దాం, ఎక్కడన్నా అక్కడక్కడ వేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, చక్కగా వస్తుంటుంది, బాగుంటుంది అనమాట. నాకు అదొక ఇష్టం అంతే. ఇంకా ఎక్కడ నాటుదాము అని చూస్తున్నా, నాటిన దగ్గరే నాటిట్టడం కాకుండా ఇక్కడ గుచ్చేద్దాం చక్కగా లోపలికి. ఇదేంటంటే ఇప్పుడు ఈ ఆకులు వేసాను కదా, అందుకని కొంచెం చూసుకొని చేసుకోవాలి, కానీ అయినా పర్లేదమ్మా, ఎండాకాలం పాడవకుండా ఉంటాయి చక్కగా చెట్లు, వేరు చచ్చిపోకుండా ఉంటుంది, అంతే, ఏం లేదు. కానీ బాగుంటుంది. ఎప్పుడైనా మనకు గుర్తుంటాయి వీడియోలు, ఎవరన్నా ఇట్లా చక్కగా చేసుకునే వాళ్ళు ఉంటే ఏమంటారు, అదే ఇదండి యూట్యూబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇలా మన గుర్తులైతే మనం పెట్టుకోవాలి. ఎవరేమనుకున్నా పర్లేదు, మన తోటని మనం ఇలా చక్కగా చూపించుకుంటే మనం చూడవచ్చు చక్కగా, ఎప్పటికీ అలా ఉంటుందన్నమాట. ఇది కదా ఇక్కడ ఒకటి ఉందమ్మా, ఇదిగో పచ్చిమిరపకాయ పండింది, ఇలా చూసుకుంటూ చేసుకోవాలి అమ్మా. ఇదిగో దేవుడా మామూలుగా లేదుగా, మన గుర్తులు మనకండి, ఎవరేమనుకుంటే మనకెందుకు చెప్పండి. మనమేమో ఇది చేయట్లేదు కదా, చక్కగా ఏంటంటే ప్రకృతితో ప్రయాణం మంది. బాగుంది, హాయిగా ఎక్కడున్నా ప్రశాంతంగా చేయగడుక్కొని వస్తుండే తల్లి కొంచెం. ఇదిగో పుదీనా కొంచెం అమ్మా. ఇది పుదీనా ఎందుకు ఏమన్నానంటే, ఒకటి మాకు కావాలి ఇంట్లోకి, మా వారు అడిగారు. ఇంకోటి ఏంటంటే ఇదిగో ఇలా ముదిరిపోయింది కదా, చిన్న ఆకులు వచ్చి, అంటే ముదిరిపోయింది. ఇది కోసేస్తేనే మనకి లేతగా ఇది ఇలా వస్తుంది, లేతగా చక్కగా వస్తుంది. మనకు ఆకు చూస్తేనే తెలిసిపోయింది అప్పుడే, అందుకని అనమాట. మనకి ఒక గొప్ప నిధి దొరికింది రాత్రి. ఏంటో చెప్పనది, ఉల్లిపాయ పొట్టు బస్తాలన్నమాట ఇవి. మనకు ఆనందం మామూలుగా ఉండదండి. మరి అంతే, మనకి నిదే అది మరి కదా. బంగారం ఆస్తులు అంతస్తులు ఏం మీద వేసుకుని పోతాం చెప్పండి. ప్రకృతికి సేవ చేయండి చక్కగా, హాయిగా. వచ్చిందమ్మా, ఇంకా హ్యాపీగా వయ్యారి హాయిగా ఇట్లా మా అమ్మాయి నేను పైకి వచ్చి ఆనందంగా కేరింతలు కొడుతూ ఉంటాం. మీకు చూపించే తక్కువ, ఎందుకంటే బాగుండదు కదా అల్లరిగా అంతా, అందుకని అక్కడ పెట్టి తల్లి నీడలో పెట్టు, పాడైపోతాయి లేకపోతే ఎండకి. ఆకులు ఉన్నాయిగా, తోమలపాకులు, అది అదంటే కొయ్యి కొంచెం, పుదీనా అంటే కొయ్యి కొంచెం, అది ముదిరిపోయింది అంత కొయ్యి.
కొంచెం ఆకులు కొయ్యి, బాక్సులు వేసి పెడితే డాడీకి రోజు కొంచెం తీసుకురా కత్తిర. నాకు ఒక్క చేత్తో కోయటానికి రాదు. ఇలా ముదిరిపోయి నీకు వస్తే ఇదిగా అర్థమవుతుందా నీకు, గిట్టబారినట్టు ఉంటాయి ఆకులు, ఇదిగో ఇట్లా అలాంటివి కొయ్యి. అదే ఏంటమ్మా మ్యాచింగ్ కత్తిరా? ఊరికి నిజంగా అలా అలా సరదాగా అనమాట. చాలులే అయ్యి మళ్ళీ కోసుకోవచ్చు. అదనమాట, ఇంకా చాలులే వెళ్ళిపోదామా పైకి వచ్చి కిందకి. సారీ కిందకి మామూలుగా లేదండి. ఇంకా ఈరోజు హార్వెస్ట్ ఏమేం కోసావు తల్లి చెప్పు నాకు. పుదీనా, తులసి 2 రకాలు, కృష్ణ తులసి, విష్ణు లక్ష్మీ తులసి, మందారాలు, పచ్చిమిరపకాయలు, వైట్ వంకాయ, నేను అన్ని చూసుకుంటున్నా, వైట్ రోజెస్, మల్లెపూలు. మమ్మల్ని ఎక్కువ పలకరించే ఛానల్ ఎవరంటే జయలక్ష్మి గారు, రమణ గారు, వీళ్ళిద్దరు అనమాట. మీరిద్దరు బాగున్నారా అండి? చాలా థ్యాంక్స్ అండి. పలకరించినప్పుడల్లా ఏదో మా తోడబుట్టినోళ్ళు, మా సొంత ఇంట్లో మా బంధువులు, అలా అంటే ఒక హ్యాపీనెస్ అయితే మాకు చాలా ఉంది. ఆ కమెంట్ చూడగానే నా కళ్ళు అయితే వెలిగిపోతాయి. మా అమ్మాయి అంటది, మీ జయలక్ష్మి గారు పెట్టారమ్మా, మీ రమణి గారు పెట్టారమ్మా అని చెప్తుంటుంది. చూడగానే నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. ఏం పెట్టారు, ఏం చూపించు అనుకుంటూ వస్తాను అనమాట. అందుకనే చెప్తున్నాను ఇప్పుడు. మీకు చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలా ఆనందంగా ఉంటుంది మీ కమెంట్ చూడగానే. ఎందుకంటే ఒక్కళ్ళైనా చాలు కదా, మంచి మనసుతో చక్కగా పెడుతున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. వచ్చేసిందమ్మా రైలు. సరే మరి ఈ వీడియో ఇక్కడ ఆపేద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకు వస్తాయి. ప్రకృతి దేవుడికి సంబంధించిందనమాట. తప్పకుండా మన ఛానల్లో అయితే ప్రకృతి ఉంటూనే ఉంటుంది. ఎప్పటికీ మాట్లాడుతూ ఉంటానని నాకు తెలిసి నేనేం చెప్తుంటాను అనమాట. ఫుడ్ గురించి అది ఇంట్లో వ్లాగ్స్ అయితే వస్తుంటాయి మనకి ఛానల్లో. ఫుడ్ లాగానే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రకృతి గురించి, అంటే మన చిన్న తోట గురించి అయితే కంపల్సరీ వస్తాయి. నువ్వేమన్నా చెప్తావు నాన్న? లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మమ్మీ చెప్పినట్టు జయలక్ష్మి గారికి అండ్ మమ్మీ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే నిజంగా అమ్మ అన్నట్టు మన ఇంట్లో వాళ్ళ మనుషుల్లాగా చక్కగా కమెంట్స్ పెడతారు. ఏదన్నా ఉన్నాయి ఇలా చేసుకొని అలా చేసుకొని అని చెప్పి. అవును చాలా ఆనందం అండి మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూడండి మా పాప కూడా ఎవరితో చెప్పదు, సామాన్యంగా మీతో చెప్పింది. అంత ఆప్యాయతగా జయలక్ష్మి గారిని ఆంటీ అనేసింది అనమాట. గబుకొని సారీ జయలక్ష్మి గారు అన్నది మళ్ళీ, ఎందుకంటే అంత ఓన్ చేసుకుని అంటే అంత దగ్గరగా అనిపించింది తన మనసుకి. అందుకే అలా వచ్చేస్తుంది అనమాట నోటికి. ఓకేనా, ఉంటామండి మరి మళ్ళీ ఒక వ్లాగ్తో కలుద్దామా. థ్యాంక్ యూ. నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ. బాయ్ అండి. అలా వీడియో అయిపోగానే కిందకు వచ్చామండి. చక్కగా మీషో వాళ్ళు వచ్చారు. మనకి 2 చీరలు అయితే వచ్చాయి. నెక్స్ట్ వీడియోలో నేను ఓపెన్ చేసి చూపిస్తాను అవి. అలాగే మీరు తప్పకుండా ఎవరన్నా ఇలా మన ఇంటికి వచ్చినప్పుడు, ఎండాకాలం కదా పాపం, నీళ్ళు అయితే అడిగి ఇవ్వండి. పాపం చాలా దాహంగా ఉంటారు కదా. తప్పకుండా వాళ్ళు అడగకపోయినా మనం అడిగైతే ఇస్తే మంచిది. చూసారా, డబ్బాల్లో నీళ్లు పెడతాం కదా, వచ్చి బకెట్లో తాగుతాయి. వాటికి ఒక ఇష్టం అనమాట, అలవాటు అయిపోయింది చక్కగా. ఈ బకెట్లో నీళ్లు కాకుండా ఇక్కడ కింద నీళ్లు పోస్తాం కదా చెట్లకి, అవి కూడా తాగుతుంటాయి అనమాట. ఇట్లా నీళ్లు పారుతూ ఉంటే చక్కగా వాటర్ పోసినాయి అవి తాగుతుంటాయి. మనం వస్తే ఎగిరిపోతాయి. ఇక్కడ నేను నిదానంగా వచ్చి జూమ్ పెట్టి తీస్తున్నాను అనమాట. మీరు పక్షులకైతే కొంచెం వీలైనంత వరకు నీళ్ళు అయినా పెట్టడానికి ట్రై చేయండి దయచేసి. నేను ఇలా చెప్తున్నానని ఏమనుకోకండి. ఎలా వీలైతే అలా ఒక డబ్బాలోనో అట్లా ఏదో ఒకటి అయితే వీలైనంత వరకు ఈ పక్షులకి నీళ్లు పెట్టడానికన్నా ట్రై చేయండి. వీలైతే ధాన్యం కూడా వేస్తూ ఉండండి. ఇదిగో ఇలా మాకు అలవాటు అయిపోయింది బాగా పావురాళ్ళు. భలే ఉంటుందండి చూస్తుంటే చక్కగా. అలా తాగుతుంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, తాగట్లేదు అంతే. ఇంకా బాగుందమ్మా. ఏమ్మా ఇంకా ఏంటిగా ఎగిరిపోయి భయం వేసిందా? సరే అయితే ఉంటామండి. మనం ఉంటే తాగవు అవి, మనం వెళ్ళిపోతే తాగుతాయి అనమాట. వెళ్ళిపోదాం రండి. ఇంకా రేపు వీడియోలో చీరలు చూపిస్తాం కదా, అదేంటంటే చాలా తక్కువగా ఎండాకాలం కట్టుకునేటట్లు మంచిగా మెత్తగా ఉండేటట్లయితే తీసుకున్నానండి. అవేంటో చూద్దాం రేపు వీడియోలో. కలుద్దాం మళ్ళీ. నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ.